దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాగ్దానము 130 కీర్తనలు 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. ఇశ్రాయేలు అంటే ఒకవేళ ఇశ్రాయేలు పేరు చోట నీవు పేరు పెట్టుకో, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే తప్పకుండా నీ కృప దొరుకుతుందంట. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది చాలా వాటి మీద ఆశ పెట్టుకుంటారండి కదా, చాలా వాటి మీద ఆశ పెట్టుకుంటారు. అయినా వాళ్ళకి ఆశ పెట్టుకోవడం వల్ల ఆ కృప, దేవుని కృప అనే దూరం అవుతా వస్తాయండి. ఈరోజు ఎంతోమంది దూరం అయిపోయి అసలు కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా ఉన్నారండి. కాబట్టి ఆయన కృప ఉంటే నువ్వు ఎక్కడ వెళ్తున్నా, నువ్వేం చేస్తున్నా, నువ్వే పని చేసినా అందులో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారండి. కాబట్టి ఒక తల్లి దగ్గర వచ్చి ఒక మాట అనిందండి, నా కూతురు నేను చక్కగా పెంచానమ్మా, ఎంతో ఆ బాపని బాగా పెద్ద చేసి కష్టపడి నేను పెంచితే నా బిడ్డ మీద నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, నా బాప చూస్తుందని. కానీ నా కూతురికి నా మీద ప్రేమ లేదమ్మా, అసలు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను బయటకు గెంటేసిందమ్మా అని ఒక తల్లి ఏడుస్తుంటే చాలా బాధ అనిపించిందండి. ఆ తల్లి నేను చెప్పిన విషయం ఏం తెలుసా, తల్లి నువ్వు యెహోవా మీద తప్ప దేని మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పాను. అప్పటి నుంచి ఆమె జీవితంలో దేవుడి మీద ఆశ పెట్టుకోవడం ప్రారంభించిందండి. ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడి మీద ఆనుకొని ఆమె ఉండిందో తన జీవితాన్ని, వాళ్ళ కూతురు మనసు దేవుడు మార్చినాడండి. కాబట్టి ఈరోజు ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుల తల్లిదండ్రి, నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు, దేవుడి మీద ఆశ పెట్టుకోండి. యేసయ్య వైపు ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. ఆయన చేస్తారని నమ్మండి. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏదో కృప దొరుకుతుంది. ఆ కృప మీకు కావాలంటే ఇదే మంచి సమయం అండి. ఈరోజే మంచి సమయం. జీవితాన్ని దేవునికి అర్పించు. యవ్వన బిడ్డ, నీ హృదయాన్ని దేవునికి అర్పించు. ఆయన కృప వెంబడి కృప నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ ఎలాంటి స్థితిలో ఉన్నా కుంగిపోవద్దు, బాధపడద్దు, వేదన పడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన చేయి, వదిలిపెట్టు. నీ సేవకులను చెప్పుకో, దేవుని చెప్పుకో మొదటగా. అప్పుడు నీకు సమస్తాన్ని దేవుడు విడిపించి నీకు సహాయం చేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతోమంది ఉదయకాలం ముందు వాగ్దానం ఉంటున్నారయ్యా, ఏడుస్తున్నారు ప్రభు, బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది బిడ్డల మీద ఆశ పెట్టుకొని తండ్రి వారు చేసే పనికి వాళ్ళు ఏడుస్తున్నారు అయినా. అయా ప్రతి తల్లిదండ్రుల మనసు బలపరచిన ఎవరి తల్లి ఏ బిడ్డలైతేనైనా అయా కుటుంబ సభ్యుల మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళు తండ్రి ఈ రోజు నుంచి నీ మీద ఆశ పెట్టుకునే కృప దయచేయండి. ఎవరైతే నా ప్రభా బంధకాల్లో ఉన్నారు విడిపించండి. అయా చీకటి శక్తులతో ఉన్నారు విడిపించండి. చేతబడి మాంత్ర శక్తులతో పోరాడుతున్నారో వాళ్ళకి విడుదల దయచేయండి. యేసునామములో నాయన రోగంతో స్వస్థపరచాలి. యేసునామములో తండ్రి గర్భఫలం బిడ్డలకి గర్భఫలం దయచేయి నా ప్రభా. నూతన సంవత్సరంలో అయా తన వివాహం కనబడి వివాహం జరిగించు నా ప్రభా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించుమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.